ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు దానిని దివారాత్రులు ధ్యానము చేయువాడు ధన్యుడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. జీవమును, మేలును, కీడును, మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను పాటింతురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనం చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్య దైవములను పూజింతురేని తప్పక నశింతురు. నేడు నేను వక్కాణించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణములో మోషే ఇజ్రాయెల్ ప్రజల ముందు 2 మార్గాలను పెడుతున్నాడు. ఒకటి జీవాన్ని ప్రసాదించే మార్గము, రెండవది మరణానికి దారితీసే మార్గము. ప్రియ సహోదరి సహోదరులారా, జీవాన్ని ప్రసాదించే మార్గం ఎంచుకోవాలంటే వారు యావే దేవుణ్ణి విశ్వసించాలి, యావే దేవుని ఆరాధించాలి, యావే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి అనే విషయాన్ని మోషే ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారు దేవుని చేత అనేక మేలులు పొందుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఎంతగానో సహాయపడ్డాడు. వారికి అనేక అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. కానీ వారు అనేక సందర్భాల్లో ప్రభుని నిరాకరించారు. యావే దేవుని ఆరాధించకుండా వారు అన్య దేవతలను ఆరాధించి ఉన్నారు. అందుకనే వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించే ముందు మోషే వారికి తెలియజేస్తున్నాడు, దేవుడు ఈ వాగ్దత్త భూమి మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ వాగ్దత్త భూమిలో మీరు యావే దేవుని మాత్రమే ఆరాధించాలి. అలా ఆరాధించకుండా మీరు అన్య దేవతలను ఆరాధిస్తే మీరు మరణాన్ని పొందుకుంటారు. యావే దేవుని యొక్క వరాలు పొందుకోలేరు, మీరు నశిస్తారు అనే విషయాన్ని మోషే తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము జీవాన్ని పొందుకోవాలంటే మరి ప్రభుని విశ్వసించాలి, ప్రభుకు విధేయత చూపించాలి, ప్రభు యెడల భయభక్తులతో జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే దేవుని యందు విశ్వాసముతో దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవిస్తారో అటువంటి వారందరూ కూడా జీవాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని ఈరోజు మనము గ్రహించాలి. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు. మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకుని అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలయను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారిపోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయినట్ల ప్రయోజనమేమి? ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలు యేసు ప్రభు తన యొక్క శ్రమల గురించి తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. తాను పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, పరిసయ్యుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరింపబడి, బంధింపబడి చంపబడతాడు అనే విషయాన్ని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. తాను మరణించిన తర్వాత ఉత్థానం అగుట అగత్యం అనే విషయాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభు వారికి ధైర్యం కలిగించడానికి తెలియజేస్తున్నాడు. కేవలము శ్రమలు, మరణమే కాకుండా ఉత్థానం ఉంది. ఈ శ్రమల తర్వాత మహిమ అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. ఎవరెవరైతే ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకుంటారో అటువంటి వారికి ప్రభు యొక్క మహిమలో కూడా భాగస్థులవుతారు అనే విషయాన్ని ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ మిత్రులారా, ప్రభు మనకు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని అనుసరింపవలయను. యేసుక్రీస్తు ప్రభుని ప్రజలు వ్యతిరేకించారు, ప్రభుని హేళన చేశారు, అవమానపరిచారు, ప్రభుని బంధించారు, శ్రమలకు లోను చేశారు, ప్రభుని ఘోరాతి ఘోరంగా సిలువలో చంపివేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎవరెవరైతే ప్రభుని అనుసరించాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా ఇటువంటి శ్రమలను పొందుకోవటానికి సిద్ధపడాలి. అందుకని ప్రభు చెబుతున్నాడు,
తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని కోల్పోవును. నా నిమిత్తము తన ప్రాణమును దారపోయాలనుకునేవాడు దానిని దక్కించుకుంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే యేసు ప్రభు కోసం శ్రమించినప్పుడు, యేసు ప్రభు కోసం త్యాగాలు చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మనము జీవాన్ని పొందుకుంటామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు, లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం చేత అనేక మంది ప్రేరేపింపబడ్డారు. పునీత శబరి వారు ఈ వాక్యం చేత ఎంతో ప్రేరణ పొందుకుని తాను గురువయ్యి భారతదేశానికి వచ్చి సువార్త సేవను చేసి ఉన్నారు. ఎన్నో వేల మందికి జ్ఞానస్నానం ఇచ్చి వారిని క్రీస్తు యొక్క అనుచరులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ వాక్యం చేత ప్రేరణ పొందుకోవాలి. మనం కూడా ఈ భూలోకములో ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. మన జీవితము క్షణభంగరమని మనకు తెలుసు. ఈ లోక జీవితము శాశ్వతమైనది కాదు, ఈ లోక జీవితము అశాశ్వతమైనది మనకు తెలుసు. అయినా మనము ఆత్మను రక్షించుకునే పనులు మనం చేయలేకపోతున్నాం. ఈ భూలోకములో ఏదో సాధించాలని తాపత్రయపడుతున్నాం. మరి ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న తరుణంలో ఆత్మను రక్షించుకునే పనులు చేయటానికి మనము పూనుకోవాలి. దానికి కావలసిన సహాయాన్ని ప్రభు నుండి మనము అర్థించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభు, ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభు, ఈ రోజున నీ యొక్క వాక్యము ద్వారా మాకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేసి ఉన్నావు. లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభమేమిటి అనే విషయాన్ని మాకు తెలియచేస్తున్నావు. నీకు వేలాది వందనాలు. ఈ లోకములో మేము ఏదో సాధించాలి అని తాపత్రయపడుతున్నాం, పేరు కోసం తప్పిస్తున్నాం, సిరి సంపదలు సమకూర్చుకోవటానికి ఎంతగానో కృషి చేస్తున్నాం. కానీ ఆత్మను రక్షించుకోవటానికి మేము శ్రద్ధ చూపించలేకపోతున్నాం. ప్రభా, మా ఆత్మను రక్షించుకోవటానికి పాటుపడి గొప్ప మనస్సును, విశ్వాసాన్ని ప్రసాదించండి. ప్రభు, ఈ రోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా దీవించండి. మా అందరి హృదయాల్లో ఎన్నో కోరికలున్నాయి, వాటన్నిటిని కూడా దయతో మన్నించండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఆరోగ్యం కోసం, శాంతి కోసం, సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.